హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. కాంట్రాక్ట్ పెళ్ళాం పార్ట్ 6. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇంతకు ముందు భాగాలను కూడా విని అప్పుడు ఈ భాగాన్ని వినండి. అప్పుడే మీకు ఈ స్టోరీ బాగా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి గాయస్. మీరు హైప్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. కుసుమ, ఈరోజు వంట ఇలా ఎందుకుంది? ఉప్పు కారం తప్ప మరేమీ లేదు. ఇది ఎలా తినాలి? నీ వంట ఎప్పుడూ ఇలా ఉండదు. ఎందుకు? ఇక్కడ పని చేయడం నీకు ఇష్టం లేదా? అంది వసుంధర వర్ధన్. కుసుమ ఏదో తప్పు చేసినట్టు తలదించుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడే నిలబడి ఉండడం చూసి సన్నిధి కుర్చీలో నుంచి లేవబోయింది. కానీ ఆమె పక్కనే కూర్చున్న సిద్ధార్థ్ కుర్చీ కింద ఆమె చేతిని పట్టుకొని ఆపాడు. అదంతా చూస్తున్న అనూష కోపంతో పళ్ళు బిగించింది. సిద్ధార్థ్ సన్నిధిని ఆపినా సన్నిధి ఆగకుండా లేచి, అది అమ్మమ్మ గారు, ఈ వంట కుసుమ వండలేదు, నేనే వండాను అని చెప్పింది. సిద్ధార్థ్ ఏం జరుగుతుందో చూద్దామని మౌనంగా ఉన్నాడు. వెంటనే వసుంధర వర్ధన్, సిద్ధార్థ్, ఇదంతా ఏంటి? నేను నా ఇంట్లో హాయిగా భోజనం తినే స్వేచ్ఛ కూడా లేదా? నీకు భార్యని తీసుకొచ్చావా లేక పని మనిషిని తీసుకొచ్చావా? నువ్వు నీ స్థాయికి తగిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే ఈ గొడవలన్నీ జరిగి ఉండేవే కాదు. ఛీ అని తన గ్లాసులోని నీటితో చేతులు కడుక్కొని కోపంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తూ తన సలాడ్ ఆస్వాదిస్తున్న అనూష తన తల్లి మొగాన్ని చూసి నవ్వింది. కానీ ఎంతో ప్రేమగా చేసిన వంట ఇలా ఎందుకు అయ్యింది అని సన్నిధి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. మిగిలిన వారందరూ భోజనం ముగించి తమ తమ గదులకు వెళ్ళిపోయారు. సన్నిధి తన గదిలో కూర్చొని ఆలోచిస్తుంది. సిద్ధార్థ్ కోసం నేనెందుకు ఇదంతా చేస్తున్నాను? ఆ రోజు అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకొన్నాను? నా తల్లి చెప్పిన కథ నిజమేనా? తెల్లగురంపై వచ్చిన రాకుమారుడి కళ నిజంగా దీనికి సూచన? ఆమె మనసులో వందలాది ఆలోచనలు మెదులుతున్నాయి. ఆమె తన ఆలోచనల నుండి వాస్తవంలోకి వచ్చి, ఓష్, నేను అనవసరంగా ఆలోచిస్తున్నాను. ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్. నాకు అతనికి మధ్య సంబంధం ఏమీ లేదు. నాకు విడాకులయ్యాయి. నేనెందుకు ఒక రాకుమారుడి గురించి ఆలోచిస్తున్నాను? అదంతా ఒక కట్టుకథ. ఈ ఇంటిలో నాకు ఏ సంబంధం లేదు అని తనలో తానే అనుకుంది. శారదమ్మ గుర్తుకు రాగానే ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు నిండిపోయాయి. నాకు శారదమ్మ మాత్రమే సొంతం. ఇక్కడికి వచ్చి పెద్ద తప్పు చేశాను. ఇక్కడ నుండి ఎలా తప్పించుకోగలను? ఒంటరితనం తన మనసును కుంగదీస్తున్నట్లు ఆమెకు అనిపించింది. తన ఆలోచనల్లో మునిగి ఉన్న సన్నిధి తలుపు తట్టిన శబ్దానికి తేరుకుంది. ఆమె త్వరగా కన్నీళ్లు తుడుచుకొని లేచి నిలబడింది. సిద్ధార్థ్ గదిలోకి వచ్చి ఆమె వైపు నడిచాడు. అతని గొంతు మృదువుగా ఉన్న దృఢంగా ఉంది. హాల్లో ఏం జరిగిందో దానికి నేను నిన్ను సారీ అడుగుతున్నాను. నీకు వంట చేయడం రాకపోతే రిస్క్ తీసుకోకు. ప్రశాంతంగా ఉండు. వంట చేయడానికి వంట వాళ్ళు ఉన్నారు. వంట చేయాలని అగ్రిమెంట్లో ఏమీ లేదు, సరేనా అన్నాడు. అతని నోటి నుండి అగ్రిమెంట్ అనే మాట పదే పదే వినడానికి సన్నిధికి ఇష్టం ఉండేది కాదు. సిద్ధార్థ్ బిజినెస్ మైండ్ కలవాడు. కానీ సన్నిధికి జీవితం అంటే ప్రేమ, ఆప్యాయతలే ముఖ్యం అనుకునేది. ఉన్నట్టుండి అందరూ ఉన్న ఈ కుటుంబంలోకి ఆమె వచ్చింది. ఆ ఉత్సాహంతోనే తన ఒప్పందపు పెళ్లి సంగతి మరిచిపోయి ప్రేమతో శ్రద్ధతో వంట చేసింది. కానీ ఆ కుటుంబంలో ఆ ప్రేమను, శ్రద్ధను ఎవరూ అర్థం చేసుకోరని సన్నిధి గ్రహించింది. సిద్ధార్థ్ మాటల ద్వారా అది ఇంకా బాగా అర్థమైంది సన్నిధికి. ఆమె సిద్ధార్థ్తో, సిద్ధార్థ్, నాకు వంట చేయడానికి వస్తుంది. నేను వంట పూర్తి చేసి రుచిని కూడా చూశాను. అప్పుడు అంతా బాగానే ఉంది. మళ్ళీ ఏమైంది? నేను ఎక్కడ తప్పు చేశానో నాకే అర్థం కావడం లేదు. నేను మరీ అంత చెత్తగా వంట చేయను అని ముఖం చిట్లించింది విసుగ్గా. సన్నిధికి బేజారు అయిందని సిద్ధార్థ్కు అర్థమైంది. కానీ తను బాధపడాల్సిన అంత పెద్ద విషయమేమీ కాదు ఇది అని సిద్ధార్థ్ అనుకున్నాడు. అతను దాన్ని సీరియస్గా తీసుకోకుండా,
సరే ఇప్పుడు దాని గురించి మర్చిపో అని ఆమెకు భరోసా ఇచ్చాడు. ఈ ఇంట్లో మరీ ఎక్కువ రిస్క్లు తీసుకోవద్దు. నువ్వు నా భార్యలా నటిస్తే చాలు, అంతే. మన ఒప్పందంలో నువ్వు వంట చేయాలని ఎక్కడా లేదు అన్నాడు. అతను తన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడని సన్నిధికి కోపం వచ్చింది. అప్పటి వరకు అణిచిపెట్టుకున్న కోపంతో ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడింది. అవును సిద్ధార్థ్ వర్ధన్ గారు, ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని నాకు కూడా తెలుసు. కానీ నీకోసం ఇదంతా ఎందుకు చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. అస్సలు నువ్వెవరు? నీకోసం నేను ఇక్కడ ఎందుకు బాధపడాలి అని సన్నిధి గట్టిగా అంటుంటే సిద్ధార్థ్ వెంటనే ఆమె నోటిపై చేయి పెట్టాడు. దాంతో సన్నిధి సిద్ధార్థ్ ఇద్దరు బ్యాలెన్స్ తప్పి మంచం మీద పడిపోయారు. సిద్ధార్థ్ సన్నిధి మీద పడిపోయాడు. సన్నిధి అతన్ని గట్టిగా పట్టుకుంది. అతను ఆమె కళ్ళల్లోకి చూడగానే ఆమెకు ఊపిరి ఆడలేదు. కాలం స్తంభించినట్లుంది. ఒక్క క్షణం పాటు ఆమె అన్నీ మర్చిపోయింది. తెల్లగురంపై ఉన్న రాకుమారుడి కళ్ళలోకి ఆమె మనసు తిరిగి వెళ్ళింది. అనుష వారి గదిలోకి రాగానే వాళ్ళిద్దరూ మంచం మీద ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. అనుష కోపంతో పిడికిళ్ళు బిగించి వీళ్ళకి సమయం దొరికితే చాలు వెంటనే రొమాన్స్ మొదలు పెడతారు అని మనసులో అనుకుంటుంది. వాళ్ళను విడదీయాలన్న గురూజీ చెప్పిన ప్లాన్ కూడా ఫలించడం లేదు. అయినా సరే ఎలాగైనా వీళ్ళిద్దరిని వేరు చేయాలి అనుకుంది. అనుష అనుమతి అడగకుండా గదిలోకి వచ్చి గట్టిగా తగ్గింది. అనుష రాక గురించి తెలియని వాడిలా సిద్ధార్థ్ రియాక్ట్ కాకుండా తనలో తానే నవ్వుకుంటూ సన్నిధి హెయిర్ క్లిప్ తీసి ఆమె మెత్తటి జుట్టును సరిచేశాడు. అతని చూపు సన్నిధి పైనే నిలిచిపోయింది. అతని స్పర్శ వేడి శ్వాస ఆమె నుదుటిని తాకగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అనుష అక్కడికి వచ్చిందని తెలిసి ఆమె సిగ్గుతో అతని చేతిని తోసివేసి లేవడానికి ప్రయత్నించింది. అప్పుడు సిద్ధార్థ్ ఆమెను ఆపి, కూల్ సన్నిధి, ఎవరో వచ్చారని ఎందుకంత భయపడుతున్నావు అని అన్నాడు. అతను మంచం మీద నుండి నెమ్మదిగా లేచి సన్నిధి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. సన్నిధి సిద్ధార్థ్ మొహం వైపు చూసింది. అతను చూపిన శ్రద్ధ సన్నిధికి నచ్చింది. సిద్ధార్థ్ కోపంగా అనుష ముందుకు వచ్చి, భార్యాభర్తలు గదిలో ఉన్నప్పుడు తలుపు తట్టి లోపలికి రావాలని నీకు తెలీదా? అయినా నీకు సన్నిధి రూమ్లో ఏం పని ఉంది అన్నాడు. సిద్ధార్థ్ మాటలు అనుషకి అవమానంగా అనిపించాయి. కానీ ఆ విషయాన్ని బయట పెట్టకుండా, అంటే అందరి ముందు అమ్మమ్మ సన్నిధిని తిట్టడం వల్ల తను బాధపడిందేమో అని ఓదార్చడానికి వచ్చాను అంది అనుష. హో, అనుష దేశాయికి ఎప్పటి నుండి ఇంత మంచి బుద్ధి వచ్చింది? అయినా సన్నిధిని కాపాడడానికి తన భర్త సిద్ధార్థ్ వర్ధన్ ఇక్కడ ఉన్నాడు. సో యూ డోంట్ వరీ అంటూ అతను సన్నిధి భుజం మీద చెయ్యి వేసి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అతని స్పర్శకు సన్నిధి శరీరం వణికింది. అప్పుడు అనుష, మీరిద్దరూ కలిసి పడుకోకూడదని గురూజీ చెప్పారు కదా, అది మీకు గుర్తుందా అని అడిగింది. అప్పుడు సిద్ధార్థ్ వర్ధన్, మిస్ అనుష దేశాయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసు కదా. గురూజీ చెప్పింది నాకు బాగా గుర్తుంది. మాకు ఆ విషయం నువ్వెందుకు గుర్తు చేస్తున్నావు? నా భార్యతో ఏకాంతంగా మాట్లాడడానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? దానికే నువ్వు ఇంట్లో ఉన్నావా? నేను నాన్నమ్మ మీద ఉన్న గౌరవంతోనే సైలెంట్గా ఉన్నాను. లేదంటే నీది మరీ ఎక్కువైతే మంచిది కాదు అని అన్నాడు కోపంగా. సిద్ధార్థ్ సన్నిధి ముందే అనుషపై అరవడంతో అవమానంగా భావించి అక్కడి నుండి వెళ్ళిపోయింది అనుష. అనుష వెళ్ళిపోవడాన్ని సన్నిధి చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. సన్నిధి మొదటిసారి సిద్ధార్థ్ కోపంతో ఉన్నప్పుడు చూసి భయపడిపోయింది. సిద్ధార్థ్ తన భుజంపై చెయ్యి అలాగే ఉంచడం సన్నిధి చూసింది. అది గమనించిన సిద్ధార్థ్ వెంటనే తన చెయ్యి వెనక్కి తీసుకొని సన్నిధితో మెల్లిగా, నీ పర్మిషన్ లేకుండా నిన్ను తాకినందుకు ఐఎమ్ సారీ. ఇదంతా యాక్టింగ్ మాత్రమే. రేపు రాత్రికి నా ఆఫీస్లో మన పెళ్లి పార్టీ ఏర్పాటు చేశాను, రెడీగా ఉండు. రేపు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను. గుడ్ నైట్. కాంట్రాక్ట్ పెళ్ళామా అని సిద్ధార్థ్ నవ్వుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సన్నిధి అతని స్పర్శ, అతని వెచ్చని కౌగిలి ఇప్పటికీ మర్చిపోలేకపోతుంది.
ఆ రోజు రాత్రి ఎంత నిద్రపోవడానికి ప్రయత్నించినా కళ్ళు మూసుకోగానే అతను తనతో ప్రేమగా గడిపిన ఆ క్షణమే ఆమెకు గుర్తుకొస్తుంది. నిద్ర పట్టక ఆమె కిటికీ పక్కన కూర్చొని నిండు చంద్రుడిని చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తుంది. కానీ ఆ చంద్రుడిలో కూడా సిద్ధార్థ్ని చూసి ఆశ్చర్యపోయింది. నీకేమైంది సన్నిధి? సిద్ధార్థ్ వర్ధన్ ఒక వ్యాపారవేత్త. అతనికి ఈ పెళ్లి కేవలం ఒక వ్యాపారం ఒప్పందం మాత్రమే. ఇది ఒక కాంట్రాక్ట్ పెళ్లి అని నీకు తెలుసు కదా. మరి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ముందు కలలు కనడం మాపు, వాస్తవంలోకి వచ్చి ఆలోచించు సన్నిధి అని మనసులో అనుకుంది. వెంటనే సన్నిధి మొబైల్కు ఆదిత్య నుండి కాల్ వచ్చింది. ఆ కాల్ చూసి సన్నిధి షాక్ అయింది. ఆదిత్య అంత రాత్రిపూట సన్నిధికి ఎందుకు కాల్ చేశాడు? సన్నిధి ఆ కాల్ రిసీవ్ చేస్తుందా? రేపు ఆఫీస్ పార్టీలో సన్నిధి సిద్ధార్థ్ల మధ్య ఏం జరగబోతుంది? తెలుసుకోవాలనుకుంటే తదుపరి భాగాల్ని తప్పకుండా వినాల్సిందే. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.